అందరూ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, అసలు అతను ఎవరు ఏంటి అన్నప్పుడు ఒక ఐడెంటిటీ అనేది ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది అని. ఇప్పుడు అతని మీద నమోదైనటువంటి సెక్షన్స్ గమనిస్తే ప్రకాష్ రాజు కూడా బుచ్చు బిగుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కందుల దుర్గేష్ ఏపీ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడిన మాటలు, ఈ ప్రశ్న రావల్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఇతని పోస్టులు వీడియోలు తమ్నైల్స్ మొత్తం గమనిస్తే, అతనికి ప్రకాష్ రాజుకు మధ్య జరిగిన కన్వర్జేషన్ మొత్తం గమనిస్తే, వీళ్ళిద్దరు పెట్టిన పోస్టులు కానీ వీడియోలు కానీ గమనిస్తే మొత్తం కూడా సంఘ విద్రోహ కార్యకలాపాలు, సమాజాన్ని చీల్చేవి, కులాల మధ్య చిచ్చుపెట్టేవి, మతాల మధ్య చిచ్చుపెట్టేవి, దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉన్నారు. డైరెక్ట్లీ ఆయన అన్నది ఏంటంటే, తాడపల్లి ప్యాలెస్ నుంచి వీరికి మెసేజ్లు వెళ్తుందా, డబ్బులు వెళ్తున్నాయా, అది కూడా విచారణలో తెలియాలి. కానీ కూటమి ప్రభుత్వం అయితే కుట్ర చేశారు, ఏపీని వినాశనం చేయాలని వీళ్ళు చూస్తున్నారు, ఇటువంటి చాలా చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక ఇప్పుడు నేను క్రాస్ చెక్ చేస్తే అతని మీద నమోదైనటువంటి చట్టాలు ఏంటని చూస్తే, గతంలో ఇండియన్ పీనల్ కోడ్ ఉండే కదా, ఇప్పుడు భారతీయ న్యాయ సమితి కదా, అందులో సెక్షన్ 152 ఉంది. ఈక్వల్ టు దేశద్రోహం, రాజద్రోహం అంటారు. ఇప్పుడు రాజద్రోహం వాడు యూజ్ చేయట్లేదు, దేశద్రోహం అన్నట్టు అనుకోవచ్చు. డైరెక్ట్ అది మెన్షన్ చెప్పాను. అందులో ఏంటంటే, ముందు ఉప చట్టం చెప్తా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దాన్ని ఏం చెప్పాలి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. ఓకే, దేశంలో రాజ్యాంగం, న్యాయస్థానం, చట్టాలు లైక్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో దేనికైనా కానీ బద్ధుడే ఉండాలి. అంటే ఎలా చెప్పాలి, మనం దానిని అనుసరించాలి, దానికి వ్యతిరేకం ఉండొద్దు, విల్లింగ్గా ఉండాలన్నట్టు అనుకోవచ్చు. వన్స్ నేను వాటిని అతిక్రమిస్తా, నేను వాటిని పట్టించుకోను అని అంటే ఓకే, అంతవరకు ఓకే. బట్ నువ్వు ఇంకా వేరేవి చేస్తానంటే, మావోయిస్టులు, టెర్రరిస్టులు, వీళ్ళ మీద ఉపా చట్ట కింద కేసులు ఉంటాయి. ఎందుకు? చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతారు, సంఘంలో చీలికలను పాల్పడుతూ ఉంటారు, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడతానికి పాల్పడుతూ ఉంటారు. ఈ ప్రశ్న రావన్ యూట్యూబర్ జోసెఫ్, ఇతను కూడా చేసింది ఏంటి, అతని వీడియోలు, అతని పోస్టులు, సభల్లో స్పీచ్లు, ఆయన మాట్లాడే మాటలు ఆల్మోస్ట్ అన్నీ కూడా అవే కదా. అదే ఇప్పుడు పెట్టిన సెక్షన్. అతనికి ఈ సెక్షన్ కింద గనక వన్స్ కేసు గనక ఫైనల్ అయ్యి, అవును ఇతను తప్పు చేసాడు, ఈ సెక్షన్ కింద శిక్షార్హుడు అంటే జీవితకాలం లైఫ్, అంటే జీవితకాలం జైలు శిక్ష, లేదా మినిమం 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇప్పట్లో బెయిల్ కూడా రాదు. 4 రోజుల్లో 4 కేసులు, 4 బెయిల్లు. ఇప్పుడు బెయిల్ రాదు. అండ్ బెయిల్ రాగానే తప్పు చేయలేదని చెప్పి చాలామంది ఫీల్ అయిపోతున్నారు. ఒరే నాయన, బెయిల్ అంటే ఆ కేసు విచారణ ఉన్నప్పుడు ఎదుర్కోరా బాబు. ఆ బెయిల్ కండిషన్లో పోస్టింగ్లో సంతకాలు పెట్టాల్సి ఉంటే వెళ్ళాలరా బాబు. ఆ బెయిల్ వచ్చి రాగానే ఏ తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. అట్ట కలిసి వస్తుంది దానికి చట్టాలు, డబ్బు ఉంది కాబట్టి రకరకాల లాయర్లు మొత్తం అందరికీ అయ్యేది కాదు. సో జగన్మోహన్ రెడ్డి నమోదైనవి ఏంటి, అక్రమాస్తులు, మనీ లాండరింగ్, ఇవన్నీ. ఇప్పుడు ఇతని మీద నమోదైంది ఏంటి, ఏకంగా రాజద్రోహం అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ ఉప చట్ట కింద నమోదైంది, సెక్షన్ 13, సెక్షన్ 39. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను పెట్టే పోస్టులు, వీడియోలు, మాట్లాడే మాటలు, ఇతనితో పాటు ప్రకాష్ రాజు మాట్లాడే మాటలు, వాళ్ళ ఇద్దరికి మంచి కన్వర్జేషన్, ఇవన్నీ కూడా మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్న దానికి లింకప్ చేసి మాట్లాడుకున్నట్టయితే ఇద్దరు కూడా చాలా వరకు కలిసే చేశారు. ఈ జోసెఫ్ వెనక ప్రకాష్ రాజు ఉన్నాడా, లేక ప్రకాష్ రాజు జోసెఫ్ వెనక ఇంకెవరన్నా ఉన్నారా, ఇది తెలియాలి. తాడేపల్లి బ్యాలెస్సా, టూల్ కిట్ బ్యాచా, జార్జ్ సోరోస్ బ్యాచా, విదేశాల వల్ల పాకిస్తాన్ మొత్తం బయటపడాలి. అంటే ఇప్పుడు ఈ జోసెఫ్ను ప్రశ్నిస్తున్న మూమెంట్లో ఇతని దగ్గర ఉండే టెక్నికల్గా, ఇతని దగ్గర ఉండే డేటా మొత్తం కనుక చేయగలిగితే ప్రకాష్ రాజు కూడా అందులో దొరికే ఛాన్స్ నాకు అనిపిస్తుంది. అందుకే ప్రకాష్ రాజు భయపడుతున్నాడు. ఎంతగా భయపడుతున్నాడంటే, అతనికి ఎప్పుడో నేను పంపినటువంటి ఆడియో మెసేజ్లు పట్టుకొచ్చి ఇప్పుడైతే నేను పెట్టినట్టుగా వెయిటింగ్ చేసి పెట్టారని చెప్పేసి ప్రకాష్ రాజు అంటున్నాడు. ఇవిడ మెయిన్ ఇంటెన్షన్ అండి. ఐఆమ్ షూర్ ఇతని యొక్క మాటలు రిమైనింగ్ గమనించిన, ఆ ప్రకాష్ రాజు సంబంధించి గమనించిన ఇంకా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరేంటో మీకు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా యూట్యూబర్లే. చెప్పాను కదా, సందర్భం అనేది వచ్చిద్దండి. వచ్చినప్పుడు ఆడ మగ ఇవన్నీ చూడరు, వాళ్ళు చేసింది ఏంటి చూస్తారు. ఇక వీళ్ళు బయట ఉంటే కష్టం అంటే అప్పుడు అరెస్ట్ చేసి లోపలేస్తారు. కోర్టులు కూడా ఇటువంటి వాళ్ళు బయట ఉండొద్దు అని అన్నారంటే ఇక జైల్లో చెప్పకూడదు. సో రాసి పెట్టుకోండి, ఇక ఎవరిదైనా కానీ మొదలైంది, ఇంకా ప్రక్షాళన మొదలైంది. ఇంకెవ్వరిని ఉపేక్షించరు. ప్రశ్న అంటే ప్రశ్నించడం, అందుకని బూతులు తిడతాం కాదు. ప్రశ్నించడం అంటే సద్విమర్శలాగా ఉండాలి, అంతేగాని
బురద మీద పోస్తే నువ్వు కడుక్కో, నాకు సంబంధం లేదు అనటం కాదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎంత రోత, ఎంత పనికి మన చెత్త ఆ ప్రకాష్ రాజు పోస్టులు పెట్టేది. అది ఇక్కడ ఈ ప్రశ్న రావణ జోసెఫ్తో లింక్ అయ్యో ఉన్నట్టుగా ఉన్నాయి ఆడియో మెసేజ్లు ఇవన్నీ. వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు గెట్టోళ్ళు, వాళ్ళంతా బయటికి రావాలి. సో ఇతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. రేపు ఆల్రెడీ హైకోర్టుకు సంబంధించి కేసులు మొత్తం ఒకచోట విచారణ చేయాలి. అండ్ నా మీద ఈ రకంగా నమోదైన కేసులు మొత్తం చూసి తేడా కొడుతుంది కాబట్టి సిబిఐకి ఇవ్వాలని అంటూ రేపు ఆల్రెడీ హైకోర్టుకి ఇచ్చున్నారు. రేపు ఎర్లీ అవర్స్ కావచ్చు, మధ్యాహ్నం వచ్చి విచారణకు వచ్చింది అనుకుంటున్నా. ఈసారి ఈ కేసులో బెయిల్ రాకపోవచ్చు. అండ్ అన్ని కేసులు కలిపి ఒకే చోట విచారణ కోర్టు చెప్పకపోవచ్చు. అండ్ సిబిఐ కూడా ఇవ్వకపోవచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం ఈ బచ్చలకూరి జోసెఫ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఇతని లైఫ్ అయితే ఇక జైల్లో కూర్చొని ప్రశ్నించడమే అన్నట్టుగా నాకైతే కనిపిస్తూ ఉంది. మరలా చెప్తున్నా, చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు, వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఘోరాతిఘోరంగా వైసీపీ ఫేవర్గా ఉంటూ కూటమిని తిట్టే వాళ్ళు గబ్బు బట్టి చాలామంది ఉన్నారు. బట్ ఎవరి మీద ఇటువంటి సెక్షన్లు పెట్టలా. కారణం ఏంటి? ఇతను ఆ రకంగా బిహేవ్ చేశాడు కాబట్టి. అడ్డదిడ్డంగా హిందువులు అనరాని మాట్లాడినాడు, రాధామనోహర్ దాస్ అనరాని మాట్లాడినాడు. ఒక రాధామనోహర్ దాస్ కానీ ఒక పవన్ కళ్యాణ్ కానీ రాధామనోహర్ దాస్ విషయానికి వచ్చినట్టయితే అనరాని మాటలు హిందువులని, హిందూ దేవులని, హిందూ ఆచార వ్యవహారాలని ఎవరైతే ఘోరాతిఘోరంగా మాట్లాడుతున్నారో వారికి కౌంటర్ ఇస్తూ అతను మాట్లాడా, లేక మొదటి నుంచి అతను ఇలాగే చేసుకుంటూ పోయాడో మీరే చెప్పండి. కమింగ్ టు పవన్ కళ్యాణ్, ఇతను అనరాని మాట్లాడినప్పుడు వైసీపీ వారిని కానీ రిమైనింగ్ వాళ్ళని కానీ వాళ్ళని అప్పుడు తొక్కి నారదేస్తా అన్నాడా, కొడకల్లారా అన్నాడా, లేక ఈయన పిల్లల్ని ఘోరంగా దారుణంగా ట్రోల్ చేస్తే తట్టుకోలేక ఏంటి దారుణం అని చెప్పేసి క్వశ్చన్ చేసి మీరు చెప్పండి. అతను అంతటా అతను ఎక్కడన్నా రెస్పాండ్ అయ్యాడా, లేదు ఘోరంగా ఇక తట్టుకోలేవరు అనుకున్నప్పుడు మాత్రం రెస్పాండ్ అయ్యి మీరు చెప్పండి. కొంచెం బుద్ధి బుర్ర జ్ఞానం ఉండాలి. ఈరోజు కొంతమంది కమ్యూనిజం ముసులో కొంతమంది ఎదవలు, ఓపెన్ అనమాట, కొంతమంది ఎదవలు పేరుకి పెద్దరికం, సొసైటీలో పెద్ద పెద్ద పొజిషన్లు వాళ్ళు అంటారు ప్రకాష్ రాజు నోటి విరోచనాలు చేసుకున్నప్పుడు ఒక్కడ కూడా నోరెత్తలేదు. ఈరోజు ప్రశ్నిస్తా అంటూ ప్రశ్న అనబడి రావాలనే కుర్రోడు గట్టిగా మాట్లాడితే తట్టుగా కూటమి ప్రభుత్వం తడుపుకుంటుందని. అరే సిగ్గుందరా మీకు అనకూడదు కానీ, ఎరా బుద్ధుందా మీకు అసలు? పవన్ కళ్యాణ్ అంతా తను మాట్లాడా, ఆయన్ని అనరాని మాటలు అంటూ ఉంటే తట్టుకోలేక మాట్లాడా? ప్రశ్నకి జవాబుకి తేడా తెలియదా? సంసారానికి వ్యభిచారానికి తేడా తెలియదా? సంసారం అంటే ఇంట్లో భార్యతో పద్ధతిగా చేసేది, వ్యభిచారం అంటే ఏంటి? డబ్బులు ఇచ్చి ఒకదాంతో పడుకునేది. రెండు ఒకటా? తన మీదకి ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తూ వచ్చినాడో వాడి తాట తీస్తాం కానీ ఎదురు క్వశ్చన్లు వేసాడు, గట్టిగా మాట్లాడాడు. అది పద్ధతి. అసలు ఎదుటోడు ఎవడో మనకు తెలియదు, వాడిని తిట్టాలి, వాడి పరువు తీయాలి, వాడి కుటుంబాన్ని రోడ్డుకి ఏడ్చాలి, వాడిగా బయట మాట్లాడవద్దు, వాడి మానసిక ప్రశాంతం ఉండవద్దు అనేసి ఎవడ పెడితే వాడు ఎవత పెడితే అది యూట్యూబ్లు పెట్టుకోవడం, సభలు సమావేశాలు పెట్టుకొని అనరాని మాటలు కుయిరాని కోతలు ఎన్నెండరా అసలు. ఇంకా చూస్తూ ఊరుకోవాలరా మిమ్మల్ని? అందరికీ ఎవరైతే ఇష్టం చరిత్ర ప్రవర్తిస్తూ అడ్డదిడ్డంగా కోతలు కూస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతులు మాట్లాడుతూ వీడియోలు చేశారో, సమాజంలో చీలిక తెచ్చే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా హిందూ ధర్మాన్ని అనరాని మాటలు ఎవడైతే అన్నాడో అందరి లెక్కలకి నుంచి తేలుతాయి. ఎవడైనా కానీ ఏకమేదైనా కుదురుగా ఉండడం, పద్ధతిగా ఉండండి, వీడియోలు చేయండి, ప్రశ్నించండి. బట్ రాజ్యాంగానికి లోబడి ఉండాలి, చట్టానికి లోబడే ఉండాలి. రేపు హైకోర్టు ఏం చెప్తారో రేపు మాట్లాడుకుందాం.